వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అయితే మనం శ్రీకాకుళంలో ఉన్నటువంటి డాక్టర్ విజయ్ గారు, కార్డియాలజిస్ట్. సో అసలు ఇక్కడికి ఈరోజు ఇంటర్వ్యూ పర్పస్లో అయితే వచ్చాము. ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు జనరల్గా నాకు వచ్చిన ఒక డౌట్. కామన్గా ఏంటంటే మనం ఈ అరెస్టులు అన్నది ఎక్కువ వింటాం. బయట పోలీసులు మనం ఏదైనా తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు. ఓకే, సో ఏం చేయకూడదు, ఏం చెయ్యాలన్నది పబ్లిక్కి ఒక అవేర్నెస్ ఉంది. అదేవిధంగా మీ దగ్గర కూడా వచ్చేసరికి విన్నాను కార్డియాక్ అరెస్ట్. అసలు కార్డియాక్ అరెస్ట్ ఏం చేస్తే వస్తుంది? అసలు ఎందుకు కార్డియాక్ అరెస్ట్? కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే, నార్మల్గా మన హార్ట్ ఏంటంటే 70 to 100 beats per minute కొట్టుకుంటూ ఉంటుందండి. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే ఒకేసారి మన గుండె 200-250 కొట్టుకోవడం, లేదా సడన్గా 20-30కి వచ్చేయడం, హార్ట్ రేట్ డౌన్ అయిపోవడం, లేదా కంప్లీట్గా కొట్టుకోవడం, ఆగిపోవడం లాంటి వాటిని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ వస్తే అసలు ఏంటి పొజిషన్ ఏంటి? ఒకసారి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అని అంటే గుండె తాలూకా పనితనం పూర్తిగా తగ్గిపోతుందండి. నార్మల్గా మనకి గుండె కరెక్ట్గా కొట్టుకుంటేనే మన మిగతా ఆర్గన్స్ అన్నిటికీ, ముఖ్యంగా బ్రెయిన్కి రక్తం సరఫరా అవుతుంది. ఈ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి సడన్గా మనిషి కొలాప్స్ అయిపోతారు. ఆ తర్వాత ఆ టైంలో కనుక మనం చేయాల్సిన ట్రీట్మెంట్ చేయలేదనుకోండి, ఆ కార్డియాక్ అరెస్ట్ అనేది అది అలానే ఉండిపోతుంది. సో ప్రాణాపాయం జరుగుతుంది. సార్ మరొక్కటి, యాక్చువల్గా ఇప్పుడు బీపీ అన్నది ఒక కామన్ డిసీజ్గా మారిపోయింది. బీపీ, షుగర్ ఇవన్నీ. హార్ట్ పేషెంట్స్కి బీపీ ఉంటే చాలా డేంజర్. అది ఎందుకు సార్? అసలు హార్ట్ పేషెంట్స్ అనే కాదండి, నార్మల్గా బీపీ అంటే ఏంటి, హైపర్ టెన్షన్ అని అంటాం. ఓకే, అదేంటంటే రక్తనాళానికి సంబంధించిన డిసీజ్ అనమాట. ఓకే, సో మన రక్తనాళాలు ఉంటాయి కదా, అది స్టిఫ్ అయిపోవడం వల్ల అందులో బ్లడ్ ప్రవహించేటప్పుడు బాగా ప్రెషర్ ఎక్కువైపోతుంది అనమాట. మన బాడీలో ప్రతి ఆర్గాన్కి కూడా రక్త సరఫరా అవసరం కదా. సో ప్రతి ఆర్గాన్కి రక్తనాళం ఉంటుంది. సో ఆ రక్తనాళం ఎఫెక్ట్ అవ్వటం వలన ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అందులో అందులో హార్ట్ ఒకటి. మనకి మిగతా ఆర్గాన్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు కొంచెం టైం ఇస్తుంది, అదే గుండెకి అలా కాదు కదండి. అందుకని ఈ హార్ట్ అటాక్ ఇంత ఫేమస్ అయిపోయింది. సార్ మరి ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాక్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే, ఇందాక మనం డిస్కస్ చేసుకునేటట్టు హార్ట్ పనితనం ఆగిపోవటం. ఓకే, ఏదో 200-250కి 50 సార్లు కొట్టుకోవటం కానీ, లేదా 30-20 సార్లు కొట్టుకోవడం కానీ, లేకపోతే పూర్తిగా కొట్టుకోవడం ఆగిపోవటం కానీ, దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. సో కార్డియాక్ అరెస్ట్కి చాలా కారణాలు ఉంటాయి. అది గుండెకి సంబంధించినవి ఉంటాయి, గుండె కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి. అందులో ఒక కారణం మాత్రమే హార్ట్ అటాక్. కార్డియాక్ అరెస్ట్కి ఒక కారణం మాత్రమే హార్ట్ అటాక్. ఓకే, అయితే ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా కారణాల వల్ల వస్తుంది, అందులో ఒక కారణం హార్ట్ అటాక్. మరి హార్ట్ అటాక్ అంటే పరిస్థితి ఏంటి? హార్ట్ అటాక్ అంటే ఏంటంటే, ఇలా గుండె ఉందనుకోండి, గుండెకి సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయి. గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో ఎక్కడైనా బ్లాకేజ్ ఉంటే అది సప్లై చేసే ఏరియా అంతా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. దాన్ని హార్ట్ అటాక్ అంటాం. సరే, మరొక చిన్న డౌట్. ఇప్పుడు మనకి ఏదైతే మీరు చెప్పారో కార్డియాక్ అరెస్ట్ కానీ ఇవి జనరల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం, సడన్గా ఏదైనా ఒక వార్త వినంగానే పడిపోవడం, లేదా కరెంట్ షాక్ కొట్టి కొన్ని ఇన్సిడెంట్లు చూసాం. కరెంట్ షాక్ కొట్టంగానే పడిపోయిన వెంటనే సో ఇది కూడా కార్డియాక్ అరెస్టే. కరెంట్ షాక్ కొట్టి సడన్గా పడిపోయి ఇంక పూర్తిగా ప్రాణాపాయం జరగడం చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా, ఇది కూడా కార్డియాక్ అరెస్టే, కానీ హార్ట్ అటాక్ కాదు. ఓకే, ఇది ఏమవుతుందంటే కరెంట్ షాక్ సడన్గా అన్ని వోల్ట్స్ ఒంట్లోకి వెళ్ళటం వల్ల ఆ హార్ట్ వెంట్రికులర్ టెకికార్డియా ఆర్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని అంటారు అనమాట. ఒకేసారి 200-300కి వెళ్ళిపోయి కొట్టుకుని ఆగిపోతుంది. ఆ టైంలో మనం సరైన రీతిలో సిపిఆర్ చేసి అతన్ని బతికించవచ్చు. కానీ ఇన్ టైం సిపిఆర్ అనేది చాలా తక్కువ చేయలేదు. ఇప్పుడు యాక్చువల్గా సిపిఆర్ అంటే గుర్తొచ్చింది, మేము చాలా దగ్గర చూసాము. ఈవెన్ దో మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ కానివ్వండి, తొక్కిసలాట కానివ్వండి, పోలీసులతో సహా ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్, వాళ్ళని రీసెంట్గా జరిగింది సినిమా థియేటర్లో అయ్యేటప్పుడు తొక్కిసలాట, సిపిఆర్ చేసి కాపాడటానికి ప్రయత్నించడం. అసలు ఆ సిపిఆర్ అంటే ఏంటి, అది ఎలా చేయాలి సార్? సిపిఆర్ అంటే అదొక ప్రోటోకాల్ ప్రకారం చేయాలండి. ఓకే, కాకపోతే ఈ మధ్య ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్లు ఎక్కువ అవటం వల్ల మనలో ప్రతి ఒక్కరు అది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఓకే, సిపిఆర్ ఎందుకు చేస్తాం అని అంటే, నార్మల్గా ఒకసారి కార్డియాక్ అరెస్ట్ జరిగింది అనుకోండి. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనితనం ఆగిపోయింది, అంటే గుండె రక్త సరఫరా చేయలేకపోతుంది. మనకి ఏ ఆర్గన్ అయినా సరే కొంత టైం అయినా ఓర్చుకోగలదేమో, కానీ బ్రెయిన్కి బ్లడ్ సప్లై
కట్ ఆఫ్ అయిపోయిన ఇమీడియట్గా మన స్పృహ కోల్పోతాం అనమాట. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ ఈ కార్డియాక్ అరెస్ట్ నుంచి తేరుకున్నా సరే బ్రెయిన్ రికవర్ అవ్వదు. సో మనం ఈ సిపిఆర్ ఎందుకు చేస్తాము అని అంటే, ఒక మనిషి కార్డియాక్ అరెస్ట్ అయి పడిపోయినప్పుడు హార్ట్ రికవర్ అయ్యే లోపు అతని బ్రెయిన్ని సేవ్ చేయడం కోసం సిపిఆర్ చేస్తాం. ఈ సిపిఆర్ ఎంత టైం చేయాలి చెప్తాను. ఈ సిపిఆర్ అంటే ఏంటంటే, మనం ఒక మనిషికి మామూలుగా హార్ట్ ఇలా కొట్టుకుంటుంది కదా, సిస్టోల్ డయాస్టోల్ అంటాం. ఇప్పుడు హార్ట్ దానంతా అది కొట్టుకోవట్లేదు కదా, సో మనం ఆ మనిషి మీద కూర్చుని ఆ మనిషిని ఇలా ప్రెషర్ ఇచ్చి ప్రెస్ చేస్తూ ఉంటాం కదా, సో అప్పుడు హార్ట్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవుతుందన్నమాట. అంటే సిపిఆర్ అంటే ఇంకో రకంగా చెప్పాలి అని అంటే, మనం బయట నుంచి హార్ట్ పంప్ అయ్యేలాగా ప్రయత్నిస్తాం. ఈ లోపు కనుక ఈ కార్డియాక్ అరెస్ట్కి ఏదైతే కారణం ఉందో అందులోంచి ఏమాత్రం రికవర్ అయ్యి హార్ట్ కొట్టుకోవడం దానంతట అది కొట్టుకోవడం వచ్చిందని అనుకోండి, మనం అతని ప్రాణాలు కాపాడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ఈ కార్డియాక్ అరెస్ట్లో చేసేటప్పుడు, ఇప్పుడు సిపిఆర్ చేసేటప్పుడు ప్రెస్ చేయాలని చెప్పారు. నేను కూడా చాలా దగ్గర విన్నాను, 1-2 లైవ్లో కూడా చూశాను. ఈ ప్రెస్ చేసేటప్పుడు చెస్ట్ బోన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయన్న. చాలాసార్లు అవుతాయండి. బట్ అక్కడ మనకి ఇప్పుడు సిపిఆర్ చేసేటప్పుడు చాలాసార్లు రిబ్స్ ఫ్రాక్చర్ అవుతాయి. బట్ మనం అసలు దాన్ని ఎలా తీసుకోవాలి అని అంటే, రిబ్స్ ఫ్రాక్చర్ అయితేనే కరెక్ట్గా సిపిఆర్ చేసినట్టు అంటారు కొంతమంది. ఓకే. మనం సిపిఆర్ చేసాము అని అంటే చేసామని కాదండి, మనం ఎఫెక్టివ్ సిపిఆర్ చేయాలి. అంటే నార్మల్గా గుండె ఇలా కొట్టుకుని రిలాక్స్ అయ్యి కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అయ్యి ఎలా అయితే అవుతుందో మనం సిపిఆర్లో అది ప్రతిబింబించాలి. ఓకే. సో ఆ టైంలో బ్రెయిన్కి రక్త సరఫరా మనం మెయింటైన్ చేయగలగాలి. ఓకే. అంటే ఖచ్చితంగా ఎమర్జెన్సీ టైంలో సిపిఆర్ చేయాలి. సో అది ఏ విధంగా జనరల్గా మా ఆడియన్స్కి కానీ పబ్లిక్ కానీ ఏ విధంగా దాన్ని చెయ్యాలి అన్నది ఏమైనా ఒక బ్రీఫ్గా, అంటే ఎమర్జెన్సీ టైంలో అది ఒక ప్రోటోకాల్ ప్రకారం చేయాలండి. అది నార్మల్ లేమన్ అయితే ఎవరు చేయలేరు. అది ఎందుకంటే మనం ఎక్కడ పెట్టి ప్రెస్ చేస్తున్నాం, ఎన్నిసార్లు ప్రెస్ చేస్తున్నాం, ఎంత డెప్త్తో ప్రెస్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని మనలో ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా సిపిఆర్ ఎలా చేయాలి అన్న ట్రైనింగ్ తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు శ్రీకాకుళంలో చాలా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. జిమ్స్లో ఫ్రీగా ఈ డెమాన్స్ట్రేషన్ అది చేస్తున్నారు, యూత్కి చాలామందికి నేర్పిస్తున్నారు. సో అందరూ సద్వినియోగం చేసుకుంటే మంచిదండి. చూశారు కదా, ఇది అయితే చాలా ఇంపార్టెంట్. అంటే మనం నేర్చుకున్న చదువుతో పాటుగా ఈ రోజుల్లో ఖచ్చితంగా ఈ సిపిఆర్ అన్నది అయితే ఇంపార్టెంట్. కారణం ఏంటంటే, మనం మన కుటుంబ మెంబర్స్ని, ఫ్యామిలీ మెంబర్స్నే కాదు, రోడ్డు మీద కానీ ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ ట్రైనింగ్, అంటే బేసిక్ ఫండమెంటల్ అయిపోయింది ఈరోజు మనం జీవన శైలిలో. అది నేర్చుకున్నట్లయితే 100% ఒక ప్రాణాన్ని అయితే మనం కాపాడగలుగుతాం. అది కూడాను అనుభవం అయినటువంటి డాక్టర్స్ పర్యవేక్షణలో ఒకసారి మనం తెలుసుకొని మనం అలవాటు చేసుకుని ఉంచుకున్నట్లయితే అది ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఒక ప్రాణాన్ని అయితే కాపాడగలుగుతుంది అయితే తెలుసుకున్నాం. సార్ నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది ఈ సిపిఆర్ అన్నది. ఎందుకంటే చాలామంది చూస్తున్నాం, యాక్సిడెంట్లు కానివ్వండి, కరెంట్ షాక్లు కానివ్వండి, లేదంటే ఒక సడన్ న్యూస్ వినేటప్పుడు కూడాను టక్మని మీరు ఇందాక అనేటట్లు కార్డియాక్ అరెస్ట్ అయ్యి సో వాళ్ళు ఏం అవుతుందో తెలియపోయింది. అయితే ఇప్పుడు ఒక కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు లేదా ఒక స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంత టైంలో మీ దగ్గరికి వచ్చినట్లయితే ఆ లైఫ్ని మనం సేవ్ చేయగలుగుతాం? మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ అంటే మనం వితిన్ సెకండ్స్లో రియాక్ట్ అవ్వాలి. ఓకే. కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఒక మనిషి అలా పడిపోయి ఉన్నాడు అని అంటే అతనికి హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం కంటే ముందు సిపిఆర్ అందించడం ఎంతో అవసరం. ఎందుకంటే ఆ మొదటి క్షణాలే చాలా ఇంపార్టెంట్ క్షణాలు, చాలా ఇంపార్టెంట్ టైం. ఓకే. అయితే ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు గుండెకి సప్లై చేసే రక్తనాళం బ్లాకేజ్ వల్ల అవుతుంది. కాబట్టి ఫస్ట్ 2 గంటల్లో ఒక మనిషి హాస్పిటల్ కనుక చేరుకోగలిగితే ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుతుందండి. కానీ అట్లీస్ట్ 6 అవర్స్ లోపు వచ్చారనుకోండి, అంటే నొప్పి మొదలైన 6 అవర్స్ లోపు హాస్పిటల్కి చేరుకున్నారనుకోండి, మనం ఎంతో వరకు సేవ్ చేయొచ్చు. మనిషినే కాదు, ఆ గుండెని కూడా చాలా వరకు సేవ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మీరు చెప్పేటట్లు నొప్పి వచ్చేటప్పుడు అన్నాము. యాక్చువల్గా మనం లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీతో మాట్లాడేటప్పుడే బాగా గుర్తుంది. ఆ నొప్పి అన్నది 2 రకాలు, జనాలు కన్ఫ్యూజ్లో ఉన్నారు. చాలా రకాలండి. నొప్పి అనేది చాలా రకాలు. ఒక్కొక్కరికి అది ఎలా ఉంటుందంటే గుండె పట్టేసినట్టు ఉంటుంది. అవును. ఒక్కొక్కరికి ఏంటంటే పెద్ద బరువు పెట్టి ఇక్కడ ఏదైనా వస్తువు పెట్టినట్టు ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మంటలా వస్తుంది. చాలామంది అదే గ్యాస్ ప్రాబ్లం అని అనుకుంటారు. సో మనకి ఎప్పుడైనా సరే మనకి ఈ ఏరియాలో కొత్తగా ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ అది గుండెకి సంబంధించిందా కాదని చెక్ చేసుకోవడం చాలా మంచిదండి. ఒకవేళ
మీరు కార్డియాలజిస్ట్ని కలిసిన తర్వాత అది గుండెకి సంబంధించింది కాదు అని తెలిసింది అనుకోండి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంతేగాని నిజంగా అది హార్ట్కి సంబంధించిన పెయిన్ అనుకోండి, మనం ఒక్కొక్కసారి ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ అలాంటి పెయిన్ వస్తే ఫస్ట్ చేయించుకోవాల్సిన టెస్ట్ ఏంటి? ఈసీజీ అండి. ఓకే, ఈసీజీ మీరు దగ్గరలోనే ఉన్న ఏదైనా ల్యాబ్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, వెళ్ళి ఒక ఈసీజీ తీసుకుని మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే అది ఎమర్జెన్సీయా, అర్జెంటా, పర్వాలేదా అన్న విషయం ముందు తెలుసుకోండి. దాన్ని బట్టి మీ నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఓకే, చూశారు కదా, మనకి ఏదైనా పెయిన్, హార్ట్కి సంబంధించిన పెయిన్ వచ్చినట్లయితే ఫస్ట్ అది ఏ పెయిన్ అన్నది కన్ఫర్మేషన్ తీసుకొని కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది నేను చూస్తున్నాను, పర్సనల్గా కూడా నా ఫ్యామిలీలో కూడా చూశాను, ఫాదర్తో సహా. ఒక పెయిన్ వస్తున్నప్పుడు అది గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకోవడం, లేదా నరాలు పట్టేసింది, సో మజిల్ పెయిన్ అనుకొని ఒక భ్రమలో పడి ఆ వాల్యుబుల్ టైం, ఇందాక ఏదైతే సార్ చెప్పారు డాక్టర్ గారు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రోక్ కానీ లేదా కార్డియాక్ అరెస్ట్ అవుతున్నప్పుడు ఆ ఫస్ట్ 1 అవర్, హాఫ్ అన్ అవర్, ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంని అపోహపడి మనం అడ్జస్ట్ అయ్యి ఇది పలానా నొప్పి అని మనం డిసైడ్ అయ్యి ఆ వాల్యుబుల్ టైం అయితే దయచేసి ఎవరు వేస్ట్ చేసుకోవద్దు. అలాంటివి ఏవైనా సరే సింటమ్స్ మీకు కనబడినట్లయితే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక డాక్టర్ని సంప్రదించి సార్ చెప్పేటట్లు బేసిక్ ఫస్ట్ చేసుకోవాల్సినటువంటి ఒక టెస్ట్ ప్రతి ల్యాబ్స్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, ఈసీజీ. అది తీసుకొని ఆ రిపోర్ట్ని చూసిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అవ్వచ్చు. అది మనకి హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కాకపోతే హ్యాపీగా నిశ్చింతగా ఉండొచ్చు. సార్, ఇప్పుడు బెస్ట్ దానికి ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే ఏ డైట్ తీసుకోవాలి? ఇప్పుడు చాలా డైట్స్ వచ్చాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క డైట్ చెప్తున్నారు. ఏ డైట్ తీసుకుంటే హార్ట్ హ్యాపీగా ఉంటుంది? ఇప్పుడైతే చాలా డైట్స్ మార్కెట్లోకి వచ్చాయండి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి డైట్లోనూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి. వీలైనంత న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే మంచిది మనం. ఓకే, గుండెకి సంబంధించినంత వరకు మనం కొన్ని పద్ధతులు ఫాలో అవ్వడం వలన మన ఫ్యూచర్లో రాబోయే హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు అవాయిడ్ చేయగలుగుతాం. మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్లో కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించుకోవాలి. ఫ్యాట్స్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అందులో హెల్దీ ఫ్యాట్స్ ఏంటి, అన్హెల్దీ ఫ్యాట్స్ ఏంటి అని తెలుసుకుని వీలైనంత మేరకు హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్సే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయగలుగుతాం. వీలైనంత న్యాచురల్గా అవైలబుల్ అయిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన హార్ట్కి ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోగలుగుతాం. మరి ఇప్పుడు ఎక్సర్సైజ్లు చేస్తున్నప్పుడు హెల్త్కి మంచిది, సో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ ఉండాలి, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి అని చెప్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలండి. మరి ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడే చాలా ఫ్లాష్ బ్యాక్లో చూసినట్లయితే కార్డియాక్ అరెస్ట్లు ఎక్కువ వస్తున్నాయి అన్నది ఇప్పుడు యూత్ అయితే దానికి కూడా భయపడుతున్నారు. జిమ్కి వెళ్ళాలన్నా భయపడాల్సిన పొజిషన్ వచ్చింది. నిజమే. ఈ రోజుల్లో జిమ్లో సడన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, సడన్గా కార్డియాక్ అరెస్ట్ వస్తుందని మనం చాలా వింటున్నాం. ఎక్కువగా ఇది ఎప్పుడు అని అంటే పోస్ట్ కోవిడే వింటున్నాం. ఒకసారి కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనకి బ్లడ్లో చాలా మార్పులు జరిగాయండి. అందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన బ్లడ్ చిక్కదనం పెరిగి హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ దాని తాలూకా ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. రెండోది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్. ఇంకొకటి యూత్కి నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను. ఈ జిమ్లో జరుగుతున్న డ్యామేజెస్కి చాలా వరకు ఈ స్టిమ్యులెంట్స్ కూడా కారణం అండి. అంటే మనం ప్రీ వర్కౌట్ డ్రింక్స్ అని, పోస్ట్ వర్కౌట్ డ్రింక్స్ అని, ఈ ఆర్టిఫిషియల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాం. అదేంటంటే హార్ట్ మీద ఒత్తిడి పెంచుతుంది. దానివల్ల కూడా సడన్గా హార్ట్ అటాక్ రావడం, కార్డియాక్ అరెస్ట్ రావడం జరుగుతుంది. సో వీలైనంత వరకు మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు ఈ ప్రీ వర్కౌట్ డ్రింక్స్ కానీ, పోస్ట్ వర్కౌట్ డ్రింక్స్ కానీ, క్రియాటిన్ అని, ఇవన్నీ వీటికి ఇది కొంచెం దూరంగా ఉండండి. సో మరి వాళ్ళు తీసుకోవాల్సిన అంటే హెల్త్లో జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్, వాళ్ళు ఈ హార్ట్ మీద ప్రెషర్ పడకుండా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా? ఏంటి అని అంటే ఇప్పుడు మనం ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ అయినా సరే, లేదా మన హెల్త్ కోసం అయినా సరే, మనం ఒకవేళ జిమ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం అనుకోండి, మీరు దానికంటే ముందే ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లీట్ కార్డియాక్ చెకప్ చేసుకున్నారనుకోండి, మీకు ఏ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ సేఫ్, అసలు మీకు ఎక్సర్సైజ్ సేఫా కాదా అన్న విషయం కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. చూశారు కదా, మనం ఖచ్చితంగా జిమ్కి వెళ్ళే ముందు అయితే 100% ఒక కార్డియాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి సో కొన్ని టెస్ట్లు అయితే చేసుకోవాలన్నారు. సార్, కొన్ని టెస్ట్ అంటే ఒకటి గుర్తొచ్చింది, అసలు ఏ కైండ్ ఆఫ్ టెస్ట్లు చేసుకోవాలి? మనకి ఇలాంటి వాళ్ళల్లో ఇంపార్టెంట్ టెస్ట్లు ఏంటంటే ఈసీజీ అంటాం, ఓకే, 2D ఈకో అంటాం, కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటాం,
అండ్ టీఎంటీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ 4 టెస్టులు చేసుకోవటం వల్ల వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ చేయొచ్చు, అసలు ఎక్సర్సైజ్కి ఎలిజిబుల్లా కాదా, వాళ్ళకి రేపు పొద్దున హెవీ ఎక్సర్సైజ్ అవి చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఓకే, చూశారు కదా, ఎక్కువ యువతరం వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే 6 ప్యాక్ అని కానీ లేదా సినిమాలు చూసి సెలబ్రిటీస్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి జిమ్స్కి వెళ్తూ చాలా ఎక్కువ వర్కౌట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ మనం మన బాడీని స్ట్రెస్ చేసే ముందు మన హార్ట్ పొజిషన్ ఏంటి అన్నది తెలుసుకొని ఆ తరువాత మనం కావాల్సినటువంటి వర్కౌట్స్ చేస్తే మనకి ఫ్యూచర్ కానీ ప్రెజెంట్ కానీ చాలా బాగుంటుందని చెప్తున్నారు. అయితే ఈరోజు చూశారు కదా, హార్ట్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం తీసుకోవాల్సినటువంటి డైట్ ఏంటి, అదేవిధంగా మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, ఇవన్నీ చాలా క్లుప్తంగా తెలుసుకున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. మా ప్రేక్షకులకి అంటే హార్ట్కి సంబంధించి ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ సుమన్ టీవీ ప్రేక్షకులు, ప్రజలందరికీ ఉన్నటువంటి ఒక భయం అవ్వచ్చు, అపోహలు అవ్వచ్చు, ఈరోజు మీ ఇంటర్వ్యూతో మాకు చాలా డౌట్లు అయితే క్లారిటీ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.